నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. సోరియాసిస్, వెటిలిగో అంటే ఏంటి? వీటి లక్షణాలు ఎలా ఉంటాయి? రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వీటికి హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది? ఈ వివరాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు హోమియోకేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ అమూల్య గారు. మరి వారిని అడిగి మరిన్ని సలహాలు సూచనలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. హలో అండి. అసలు ఈ సోరియాసిస్ అంటే ఏంటి? ఇందులో ఎన్ని రకాలు ఉంటాయో చెప్తారా? ఓకే, సోరియాసిస్ అనేది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్, అంటే మన రోగ నిరోధక శక్తికి సంబంధించిన డిజార్డర్. సో ఇందులో ఏమవుతుందంటే ఏదైతే మనకి ఇమ్యూన్ సిస్టమ్ ఉంటుందో, అంటే మన రోగ నిరోధక శక్తి ఉంటుందో, మనకి యూజువల్లీ డిఫెన్సివ్ మోడ్లో మనకి ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. కానీ కొంతమంది పేషెంట్స్లో మనం ఏం గమనిస్తూ ఉంటామంటే ఇది మనకి డిఫెన్సివ్గా ఉండే బదులు అటాకింగ్గా చేస్తూ ఉంటుంది. సో ఇది మన స్కిన్ సెల్స్ పైన అటాక్ చేసినప్పుడు సోరియాసిస్ అనేది డెవలప్ అవుతుంది. సో నార్మల్గా మనం చూసుకుంటే మనకు ఒక స్కిన్ సెల్ డెవలప్ అయి చనిపోయడానికి 21 to 28 డేస్ టైం పడుతుంది. కాకపోతే సోరియాసిస్ ఉన్న పేషెంట్స్కి ఆటో ఇమ్యూన్ డిజార్డర్ వల్ల స్కిన్ పైన సెల్స్ అటాక్ చేయడం వల్ల ఏవైతే స్కిన్ సెల్స్ మనకి 21 to 28 డేస్ ఉండాలో అవి 4 to 5 డేస్లోనే చనిపోతుంటాయి. సో రిపీటెడ్గా ఇలా స్కేలింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. చేతుల పైన థిక్ ప్యాచెస్లా ఏర్పడడం, చేప పులుసులాగా స్కిన్ ఊడిపోవడం, ఇచ్చింగ్, దురద, మంట ఇలాంటివన్నీ మనం సోరియాసిస్లో గమనిస్తూ ఉంటాం. అండ్ సోరియాసిస్ టైప్స్కి వచ్చేసరికి సోరియాసిస్లో మనం 5 టైప్స్ ఆఫ్ సోరియాసిస్ చూడవచ్చు. ఇందులో కనుక మనం ముఖ్యంగా చూసుకున్నట్టయితే పామోప్లాంటార్ సోరియాసిస్, అంటే అరిచేతుల్లో అరికాళ్ళలో వచ్చే సోరియాసిస్ని మనం చూస్తుంటాం. గటేట్ సోరియాసిస్, ఇది జనరల్లీ బాడీ పైన, హ్యాండ్స్ పైన, లెగ్స్ పైన వస్తుంటుంది. ఇంకోటి స్కాల్ప్ సోరియాసిస్. స్కాల్ప్ సోరియాసిస్ని తరచూ జనాలు డాండ్రఫ్ కింద మనం మిస్గైడ్ చేస్తూ ఉంటారు. సో ఇది హెయిర్స్లో మనం చూస్తూ ఉంటాము. ఎరిథ్రోమాటిక్ సోరియాసిస్, అంటే పస్టులార్ సోరియాసిస్, పస్ ఫార్మేషన్తో కూడా మనం దీన్ని గమనిస్తుంటాం. అండ్ జనరలైజ్ సోరియాసిస్. సోరియాసిస్ విషయానికి వచ్చేసరికి బాడీలో ఏ పార్ట్లో అయినా వచ్చే అవకాశం అనేది ఉంటుంది. రైట్, మీరు ఇప్పుడు స్కాల్ప్ అని అన్నారు కదా, మిగతా 4తో కంపేర్ చేస్తే స్కాల్ప్లో చాలా మందికి ఎక్కువగా ఈ సోరియాసిస్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో నార్మల్ చుండ్రుకు ఈ స్కాల్ప్ సోరియాసిస్కి ఎలా వేరియేషన్ తెలుసుకోవాలంటారు? ఓకే, జనరల్గా స్కాల్ప్ సోరియాసిస్ విషయానికి వచ్చేసరికి చాలా వరకు డాండ్రఫ్ అనే దాంట్లో మిస్గైడ్లో ఉంటారు. ముఖ్యంగా మనం మగవాళ్ళలో చూసుకుంటే మనం ఎక్కువగా గమనిస్తూ ఉంటాము. ఎక్కువగా 4 to 5 years నుంచి ఇచ్చింగ్ ఉండడం. సో డాండ్రఫ్ అనేది మనకు నార్మల్ పొట్టులాగా ఉండడం, వైట్ కలర్లో మనం చూస్తూ ఉంటాము. కానీ సోరియాసిస్ విషయానికి వచ్చేసరికి స్కాల్ప్ పైన థిక్ ప్యాచెస్ అనేది కూడా మనం గమనిస్తూ ఉంటాం. రెడ్ కలర్ ప్యాచెస్ ఉండడం, ఒకే దగ్గర స్కిన్ థిక్ అవ్వడం, అక్కడ ఇచ్చింగ్ ఉండడం, హెయిర్ ఫాల్ అవ్వడం, పొట్టులాగా ఊడడం, ఎక్కువగా దురద, మంట ఉండడం, ఎక్కువగా స్క్రాచింగ్ చేసినప్పుడు బ్లీడింగ్ రావడం కూడా నేను చూస్తుంటాం. ఇది ఎక్కువగా మనం మేల్స్లోనే ఎక్కువ గమనిస్తూ ఉంటాం. డాండ్రఫ్ అనుకుని దీన్ని మిస్గైడ్ చేసి చాలామంది దీనికి ఇయర్స్ టుగెదర్ అనేది దీన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో ఇది త్రూఅవుట్ ద స్కాల్ప్ అలా ఒక ప్యాచ్ నుండి త్రూఅవుట్ ద స్కాల్ప్ కూడా స్ప్రెడ్ అయ్యి ఉంటుంది. యూజువల్లీ మనం స్కాల్ప్ సోరియాసిస్తో పాటు చూస్తుంటే స్కాల్ప్తో పాటు మనం ఇయర్స్లో సోరియాసిస్ డెవలప్ అవడం కూడా కామన్గా ఎక్కువగా చూస్తూ ఉంటాం. రైట్, కాల్ ఉన్నారండి. హన్మకొండ నుంచి వినయ్ గారు కాల్ చేస్తున్నారు. వినయ్ గారు, మీ డౌట్స్ ఏంటో అడగండి, డాక్టర్ గారు ఉన్నారు. హలో హలో వినయ్ గారు, చెప్పండి. హలో అండి, నాకు విటిలిగో ఉందండి 3 years నుంచి. ఓకే, అయితే నాకు కొంచెం అంటే స్ప్రెడ్డింగ్ ఎక్కువైతుంది, దాంతో పాటు ఇచ్చింగ్ కూడా ఉందండి. ఓకే, ఇచ్చింగ్ కూడా ఉంటుందా? ఓకే, ఎక్కడెక్కడ ఉన్నాయండి ప్యాచెస్? ఫేస్ మీద ఉన్నాయండి, ఇయర్స్ మీద, చెవుల మీద, ఫేస్ మీద ఉన్నాయి. ఓకే, 3 years నుంచి ఉన్నాయా అండి ఇవి? అవునండి. ఓకే, ఇంకెక్కడైనా ఉన్నాయా? అంటే ఫింగర్స్ పైన ఉన్నాయండి, నెయిల్స్ పైన. ఓకే, లెగ్ ఫింగర్స్ మీద కూడా ఉన్నాయండి. ఓకే, స్ప్రెడ్ అవుతుంది. ఓకే, చాలా హాస్పిటల్ తిరిగాను, అక్కడికి రికవర్ కావట్లేదని. ఓకే, ఓకే, ఓకే. మనం విటిలిగో విషయానికి వచ్చేసరికి విటిలిగో కూడా అనదర్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్, అంటే మన రోగ నిరోధక శక్తికి సంబంధించిన డిజార్డర్. సో విటిలిగో ఏమవుతుందంటే మన నార్మల్ బాడీలో చూసుకున్నట్టయితే మెలానిన్ ప్రొడక్షన్ అనేది మెలానోసైట్స్ అనే స్కిన్ సెల్స్ ప్రొడ్యూస్ చేస్తుంటాయి. ఈ మెలానిన్ అనేది మన స్కిన్ టోన్, అంటే మన స్కిన్ కలర్, స్కిన్ రంగు కావాల్సిన పదార్థం అనేది ఉంటుంది. సో అప్పుడప్పుడు ఏమవుతుంది, ఆటోఇమ్యూన్ డిజార్డర్ వల్ల, అంటే రోగనిరోధక శక్తి మన బాడీ పైన అటాక్ చేస్తూ ఈ మెలానిన్ ప్రొడక్షన్ చేసే మెలానోసైట్స్ పైన ప్రొడక్షన్ ఆగిపోయిన వల్ల వైట్ ప్యాచెస్ అనేది ఏర్పడుతుంటాయి. దీన్ని మనం విటిలిగో అంటాము. ఇది యూజువల్గా మనం చూసుకున్నట్టయితే ఎక్కువగా ఏసిమ్టమాటిక్గా ఉంటుంది, అంటే ఎలాంటి సిమ్టమ్స్ ఉండవు.
ప్యాచ్ వచ్చే ముందు ఇచ్చింగ్ అనేది కూడా మనం కొన్నిసార్లు గమనిస్తూ ఉంటాము. మిగతా కేసెస్లో మనం కనుక చూసుకున్నట్టయితే స్కిన్ పైన మనకి వైట్ ప్యాచ్ అనేది ప్రామినెంట్గా ఏర్పడుతుంది. మన దాని చుట్టూ ఉన్న స్కిన్తో పోలిస్తే అది చాలా తక్కువగా వైటిష్ కలర్ ఉండడం కూడా గమనిస్తూ ఉంటాము. సో మనం దీనికి హోమియోపతిలో వచ్చేసరికి మన హోమియోకేర్ ఇంటర్నేషనల్లో దీనికి మంచి జెనరిక్ ఫార్ములాస్ ఉన్నాయండి. ఇక్కడ హోమియోకేర్ ఇంటర్నేషనల్లో మనం జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ సిమ్టమ్ ద్వారా అంటే మనం దాని పేషెంట్ని కేస్ టేకింగ్ కంప్లీట్గా తీసుకొని ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది అండ్ ఫిజికల్గా మెంటల్గా వాళ్ళు ఎలా ఉన్నారు తరువుగా కేస్ స్టడీ చేసి మనం అప్పుడు దానికి కరెక్ట్ ఫార్ములా ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాము. సో ఒకసారి మీ నియర్ బై హోమియోకేర్ బ్రాంచ్ని అప్రోచ్ అవ్వండి. అయితే డాక్టర్ గారు జనరల్గా ఈ సోరియాసిస్ లక్షణాలు ఎలా ఉంటాయి, వాటిని ఎలా గుర్తించాలంటారు? ఓకే, సో సోరియాసిస్ విషయానికి వచ్చేసరికి సోరియాసిస్ అనేది స్కిన్ పైన థిక్ ప్యాచ్ లాగా ఏర్పడుతుంది. అంటే మనకి ప్రామినెంట్గా తెలుస్తుంది అక్కడ ప్యాచ్ లాగా ఏర్పడి ఇచ్చింగ్ ఉండడం, దురద ఉండడం, మంట ఉండడం, దాంతోపాటు వైట్ స్కేలింగ్ అనేది కూడా మనం గమనిస్తుంటాం. అంటే చేప పొలుసులాగా పొట్టు ఊడిపోవడం కూడా గమనిస్తుంటాము. సిల్వరీ స్కేల్ అబ్జర్వేషన్ కూడా చూస్తుంటాము. కొన్నిసార్లు ఇది ఎక్కువగా ఇచ్చింగ్తో పాటు బర్నింగ్తో పాటు క్రాక్స్ కూడా ఉండడం గమనిస్తూ ఉంటాము. సో వైట్ కలర్ డిశ్చార్జ్ అవ్వడం లేకపోతే పల్స్ డిశ్చార్జ్ అవ్వడం కూడా కొన్ని కేసెస్లో మనం అనేది చూస్తూ ఉంటాము. సో దీని బాడీ పైన కానీ స్కిన్ పైన కానీ ఇలా థిక్ ప్యాచెస్లా ఏర్పడడం దాన్ని మనం సోరియాసిస్గా అనుకోవచ్చు. అలాగే ఎవరికి ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి? ఓకే, సోరియాసిస్ విషయానికి వచ్చేసరికి మనం ఎక్కువగా చూసుకుంటే చాలా వరకు దీనికి హెరిడిటరీ ఏదైనా ఉందా అంటే వంశ పారంపర్యంగా వచ్చే ఛాన్సెస్ కూడా దీనికి ఉంటాయండి. అంటే మదర్కి ఉందా, ఫాదర్కి ఉందా, ఒక పేరెంట్కి ఉంటే 30% వచ్చే ఛాన్సెస్, ఇద్దరు పేరెంట్స్కి ఉంటే 60% వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. అలానే ప్రతి పేరెంట్కి ఉన్న సోరియాసిస్ వాళ్ళకి నెక్స్ట్ జనరేషన్కి వస్తుంది సోరియాసిస్ అనేది కూడా ఉండదు. సో దాన్ని బట్టి మనం ఏజ్ రిలేటెడ్గా చూసుకున్నట్టయితే ఈ మధ్య కాలంలో అయితే ఇది కామన్ డిజార్డర్. సో మనం చిన్నపిల్లల నుంచి జనరల్గా ప్రెజెంట్ ఫ్యాక్టర్ చూసుకున్నట్టయితే 25 to 40 ఇయర్స్ వాళ్ళలో మనం ఎక్కువగా దీన్ని గమనిస్తుంటాం. సో ఎక్కువ చూసుకుంటే 25 బిలో ఉన్న వాళ్ళలో కూడా మనం చూడొచ్చు, అబౌవ్ 40 ఉన్న వాళ్ళలో కూడా మనం ఎక్కువ చూడొచ్చు. అలానే వాళ్ళు ఏదైనా క్రానిక్ డిజార్డర్తో బాధపడుతున్నారా, లైక్ డయాబెటీస్ కానీ, రుమటోయిడ్ ఆర్థరైటిస్ కానీ, వేరే ఏదైనా ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ ఉన్నాయని కూడా మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. అలాగే మానసిక సమస్యలు ఉన్న వాళ్ళకు కూడా ఈ సోరియాసిస్ వచ్చే అవకాశం ఉంది అనేసి అంటూ ఉంటారు. అంటే అది ఎంతవరకు ప్రభావితం చేస్తుంది అంటారు? ఓకే, డెఫినెట్గా అండి. ఎవరైతే ఎక్కువగా మెంటల్ స్ట్రెస్కి గురవుతూ ఉంటారో వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ అప్పుడు వీక్ అయినప్పుడు, ఒకవేళ ఈ మెంటల్ స్ట్రెస్ అనేది వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ పైన ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తున్నప్పుడు అయితే మనం ఎక్కువగా సోరియాసిస్ని గమనిస్తూ ఉంటాము. అలానే ఇలా ఎక్కువ మెంటల్ స్ట్రెస్ తీసుకునే వాళ్ళలో మనం గమనించినట్టయితే ఎవరికైతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సోరియాసిస్ ఉందో వాళ్ళలో కూడా కంప్లైంట్స్ కొంచెం అగ్రివేట్ అవ్వడం, ఎక్కువగా ఇచ్చింగ్, బర్నింగ్ ఉండడం కూడా మనం గమనిస్తుంటాము. అలానే మనం సోరియాసిస్ విషయానికి వచ్చేసరికి సోరియాసిస్ అనేది సీజనల్లో కూడా ఎక్కువగా అగ్రివేషన్స్ చూస్తూ ఉంటాం. అంటే ఎక్కువగా సీజన్స్లో వింటర్ కానీ రెయినీ సీజన్లో వచ్చినప్పుడు స్కిన్ ఎక్కువ డ్రైగా ఉన్నప్పుడు కూడా ఎక్కువగా దీన్ని అగ్రేట్ అవ్వడం కూడా మనం చూస్తూ ఉంటాం. రైట్, కాల్ ఉన్నారండి. బాంబే నుంచి రామచంద్ర గారు కాల్ చేస్తున్నారు. రామచంద్ర గారు, మీ డౌట్స్ ఏంటో అడగండి. డాక్టర్ అమూల్య గారు ఉన్నారు. హలో అమూల్య గారు. హలో, చెప్పండి. నేను బొంబాయి నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి. నాది ఏజ్ 63 అండి. ఓకే, అచ్చా, నాకు 45 ఇయర్ ఉన్నప్పుడు సోరియాసిస్ ఉంది. అయితే అప్పటి నుంచి నేను మందులు వాడాను. ఓకే, ఇప్పుడు ఈ మధ్యన నేను మన చెప్పండి. ప్రెసెంట్ ఏం సిమ్టమ్స్ ఉంటున్నాయండి? ఈ మధ్య నేను మందులు మానేశాను. ఓకే, సో ఇప్పుడు ఎలా మళ్ళీ దానికి విరుగుడు మందే లేదా? ఓకే అండి. ప్రెసెంట్ ఏదైనా సిమ్టమ్స్ ఉంటున్నాయా మీకు? నాకు ఇక్కడ తల పైన, కాళ్ళ పైన, అంతటా ఉంది. ఓకే, 15 సంవత్సరాల నుంచి నేను దీన్ని బాధపడుతున్నాను. ఓకే అండి. సో సోరియాసిస్ విషయానికి వచ్చేసరికి ఇది ఒక దీర్ఘకాలిక సమస్య అని కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే ఇయర్స్ టుగెదర్ కూడా మనం కొంతమంది పేషెంట్స్లో ఉండడం గమనిస్తుంటాం. దీంతోపాటు మీకు అదే ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ ఏమైనా ఉన్నాయా, లైక్ థైరాయిడైటిస్ ఏమైనా ఉందా, రుమటోయిడ్ ఆర్థరైటిస్ ఏమైనా ఉందా, డయాబెటీస్ ఏమైనా ఉందా అనేది కూడా మనం ఒకసారి వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుందండి. మీ నియర్ బై హోమియోకేర్ బ్రాంచ్ని ఒకసారి అప్రోచ్ అవ్వండి. అలాగే మీరు ఇప్పుడు అన్నారు కొన్ని ఫర్దర్గా కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి అన్నారు. బట్ ఈ సోరియాసిస్ వల్ల కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయో చెప్తారా? ఓకే,
సోరియాసిస్ కాంప్లికేషన్స్కి వచ్చేసరికి మనం ఎక్కువగా గమనించేది సోరియాటిక్ ఆర్థరైటిస్ అండి. అంటే సోరియాసిస్ ఎక్కువగా ఉన్న వాళ్ళలో మనం కీళ్ళల్లో నొప్పి రావడం, ముఖ్యంగా చూసుకున్నా అంటే చేతి ఫింగర్లో చిన్న బోన్స్లో అనేది మనం ఎక్కువగా చూస్తుంటాము. ఎక్కువగా ఫింగర్స్ ఫెల్ అవ్వడం, చేతులు వంకపోవడం, డిఫార్మిటీస్ ఏర్పడడం కూడా మనం దీన్ని గమనిస్తూ ఉంటాము. సో దీన్ని మనం సోరియాటిక్ ఆర్థరైటిస్ అని కూడా ఉంటాము. సో ముఖ్యంగా సోరియాసిస్ చూసుకున్నట్టే ఇది ఒక కాస్మెటిక్ ఇష్యూ లాగా కూడా చూస్తూ ఉంటామండి. సో కాస్మెటిక్ ఇష్యూ అవడం వల్ల సో ఎక్కువ శాతం ఎవరైతే సోరియాసిస్ బాధపడుతూ ఉంటారో వాళ్ళు ఎక్కువగా బయటికి రావడానికి ఇష్టపడరు. సో దీనివల్ల ఏంటంటే వాళ్ళలో విటమిన్ డి, కాల్షియం తక్కువ ఉండడం, విటమిన్ డి తక్కువ ఉండడం కూడా మనం గమనిస్తూ ఉంటాం. దాంతోపాటు విటమిన్ సి తక్కువ ఉండడం కూడా మనం ఎక్కువ శాతం సోరియాసిస్ పేషెంట్లో చూస్తూ ఉంటాము. రైట్. విటిలుగకి సోరియాసిస్కి మధ్య ఉన్న తేడాలు ఏంటి అనేది ఒక చిన్న బ్రేక్ తర్వాత తెలుసుకుందాం. స్టే ట్యూన్. వెల్కమ్ బ్యాక్ టు హలో డాక్టర్. ఎస్ డాక్టర్ గారు, ఈ వెటిలిగోకి సోరియాసిస్కి మధ్య ఉన్న తేడా ఏంటి చెప్తారా? ఓకే. సో సోరియాసిస్ అండ్ విటిలిగో డిఫరెన్స్ వచ్చేసరికి సోరియాసిస్ అనేది మన హ్యాండ్స్ పైన, స్కిన్ పైన థిక్ ప్యాచెస్ లాగా ఏర్పడడం అనేది గమనిస్తుంటాం. విటిలిగో ల్యూకోడర్మా ఏంటి అని అంటే మన బాడీ పైన వైట్ ప్యాచెస్ లాగా ఏర్పడడం, అంటే ప్రామినెంట్గా మన స్కిన్ కలర్తో డిఫరెన్షియేట్ చేస్తూ బాడీ పైన ప్యాచెస్ ఏర్పడడం, అది ఫింగర్స్ పైన కావచ్చు, లిప్స్ పైన కావచ్చు అని మనం చూస్తూ ఉంటాం. సో విటిలిగోలో అంటే ఎలాంటి సిమ్టమ్స్ ఉండవు, ఇచ్చింగ్ కానీ బర్నింగ్ కానీ ఏముండదు. సర్టెన్ పేషెంట్స్లో అంటే చాలా తక్కువ పేషెంట్స్లో మనం ఏం చూస్తూ ఉంటామంటే ఇచ్చింగ్ అయ్యాక ఒక ప్యాచ్ ఏర్పడడం కూడా విటిలిగోలో చూస్తుంటాం. అండ్ సోరియాసిస్ విషయంకి వచ్చేసరికి చేప పొలుసులాగా పొట్టు ఊడడం, స్కేలీగా ఉండడం, డ్రై స్కిన్ ఉండడం, వైట్ స్కేల్స్ ఊడడం కూడా మనం గమనిస్తున్నాం. ఇచ్చింగ్, బర్నింగ్స్, క్రాక్స్ రావడం, దాంతోపాటు బ్లీడింగ్ ఉండడం కూడా మనం సోరియాసిస్లో అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. అండ్ మీరు అన్నారు ఇది ఒక దీర్ఘకాలిక సమస్యగా కూడా అనుకుంటారు అనేసి అన్నారు. అయితే దీనికి హోమియో కేర్లో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? ఓకే. సో సోరియాసిస్ విషయానికి వచ్చేసరికి సోరియాసిస్కి ఎంత తొందరగా అప్రోచ్ అవుతే అంత మంచి ట్రీట్మెంట్ ఉంటుందండి. అంటే అంత బెటర్గా క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. చాలా వరకు పేషెంట్స్ని మనం ఏం చూస్తుంటాం అంటే 10 years నుంచి, 15 years నుంచి, 20 years నుంచి సోరియాసిస్తో ఉంటారు. సో ఇది ఆల్రెడీ క్రానిక్ కండిషన్ కింద మారిపోయి ఉంటుంది. ఇలాంటి పేషెంట్స్లో మనం సోరియాటిక్ ఆర్థరైటిస్ కూడా మనం గమనిస్తున్నాం. అయితే జాయింట్స్లో ఇన్ఫ్లమేషన్ రావడం, చేతి డిఫార్మిటీస్ పోవడం, ఇవన్నీ కూడా గమనిస్తున్నాం. సో ఇది అనేది చాలా అడ్వాన్స్ స్టేజ్లో ఉంటుందండి. అంటే ఎక్కువగా దీర్ఘకాలికంగా ఉండడం వల్ల సో దీని ట్రీట్మెంట్కి కూడా కొంచెం టైం పడుతుందండి. డిపెండ్స్ అపాన్ ద ప్యాచెస్ బాడీ పైన ఉన్నాయి. మరి 2 yearsలో అవుతుందా, 3 yearsలో అవుతుందా అప్పుడు మనం చెప్పొస్తుంది. అండ్ వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ ఎలా ఉందో కూడా మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే వంశపారపర్యంగా ఉంటే వచ్చే అవకాశాలు కూడా చాలా ఉన్నాయనేసి అన్నారు. అలా కాకుండా ఇప్పుడు ఒక స్త్రీ గర్భంతో ఉన్నప్పుడు కడుపులో ఉన్న బిడ్డకి తర్వాత వచ్చే ఛాన్సెస్ ఎంతవరకు ఉంటాయి? రాకుండా ముందుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు? ఓకే. సో ఆల్రెడీ సోరియాసిస్తో ఉన్న వాళ్ళకి మనం చూసుకున్నట్టే మదర్కి ఉంటే 30% వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బట్ నాట్ ఆల్వేస్ నెససరీకి సోరియాసిస్ వస్తుంది హెరిడిటరీగా అని కూడా ఉండదు. సో పేరెంట్స్కి ఉన్న పిల్లలకి రావాలనే కంపల్సరీగా ఏం ఉండదు. సో దీన్ని అవాయిడ్ చేసుకోగలగాలి అంటే మనం ఎక్కువగా ఇది ఆటో ఇమ్యూన్ కాబట్టి ఎక్కువగా మనం ఎక్స్టర్నల్ ప్రికాషన్స్ అయితే ఏది తీసుకోరాదు. ఇన్ కేస్ వాళ్ళకి ఆల్రెడీ జీన్స్లో ఉంది, సర్టెన్ ఫ్యాక్టర్స్ వల్ల వాళ్ళకి ట్రిగర్ అయింది అనుకోని సో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కానీ పేరెంట్స్కి ఉన్న ప్రతి చిల్డ్రన్కి రావాలని కూడా రూల్ ఏమి ఉండదు. సో మనం చాలా తక్కువ సార్లు చూస్తున్నాం. కొన్నిసార్లు వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్కి కానీ వాళ్ళ తాత వాళ్ళకు ఉన్నా కానీ రావడం కూడా మనం గమనిస్తూ ఉంటాం. సో ఇలా ఒకవేళ ఉంటే సర్టెన్ ఫ్యాక్టర్స్ ఏదైనా ఉంటే ట్రిగర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ప్రికాషన్స్ అనేది మనం దీన్ని స్పెసిఫిక్గా ఎలాంటివి తీసుకోలేమండి, బికాస్ ఇట్ ఈస్ అన్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్. ఓకే. అండ్ విటిలిగోకి సంబంధించి మనం దాన్ని ఎలా డయాగ్నోస్ చేయాలో చెప్తారా? ఓకే. సో విటిలిగో వచ్చేసరికి విటిలిగో ల్యూకోడర్మా, దీన్ని మనం నార్మల్ భాషలో మాట్లాడుకోవాలంటే బొల్లి వ్యాధి అని అంటూ ఉంటాం. సో ఈ విటిలిగో ప్యాచెస్ ఏంటి అంటే చిన్నపిల్లలు కనుక మనం చూసుకున్నట్టయితే చాలా వరకు విటమిన్ సి లోపం ఉండడం వల్లనో లేకపోతే వర్మ్ మేనిఫెస్టేషన్ అంటే కడుపులో నట్టలు ఉండడం వల్ల కూడా మనం ఫేస్ పైన, బాడీ పైన చిన్న వైట్ ప్యాచెస్ లాగా చూస్తున్నాం. అంటే కొంచెం హైపోపిగ్మెంటెడ్ స్పాట్స్ ఉంటాయి. కాకపోతే మనకి విటిలిగో ప్యాచెస్ వచ్చేసరికి ప్రామినెంట్గా మనకి వైట్ కలర్ స్కిన్ అయిపోతుంది.
అయిపోవడం అనేది మనం గమనిస్తుంటాం. అంటే ఆ ఏరియాలో మనకి వెయిన్స్ అండ్ ఆర్టరీస్ బిలో ఉన్నాయి కూడా ఒక సర్టెన్ టైమ్స్లో విజిబుల్గా ఉంటాయి. దాని చుట్టూ ఉన్న స్కిన్తో కంపేర్ చేసుకుంటే ఆ ప్యాచ్ మాత్రం వైట్గా ఉండడం అనేది మనం విటిలిగోగా తీసుకోవచ్చు. సో ఇంకో మనం విటిలిగోతో పాటు డిఫరెన్షియేట్ చేసుకోవాల్సింది అల్బిమినిజం. సో దిస్ ఈజ్ అ జెనెటిక్ డిజార్డర్. దీంట్లో ఏమవుతుంది అని అంటే స్కిన్తో పాటు హెయిర్గా వైట్గా మారిపోవడం, ఐ డిస్కలరేషన్స్ ఉండడం కూడా మనం దీన్ని గమనిస్తూ ఉంటాం. రైట్, కాల్ ఉన్నారండి. అనకాపల్లి నుంచి సన్యాసిరావు గారు కాల్ చేస్తున్నారు. సన్యాసిరావు గారు, మీ డౌట్స్ ఏంటో అడగండి. డాక్టర్ అమూల్య గారు ఉన్నారు. హలో 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 మేడం గారు. హలో చెప్పండి. మేడం గారు, అది మా అమ్మగారికి కాలు ముడుకుల దగ్గర నుంచి మొత్తం అంతా వైట్ గా వచ్చేసాయి మేడం గారు. కాలు పాదాలు అంటే రీసెంట్ గా 4 months నుంచి వచ్చాయి మేడం గారు. ఓకే. అవి ఏంటంటే నేను మన అనకాపల్లిలో మన హోమియోపతి మెడికల్ ఆయన డాక్టర్ గారు చూపించాను మేడం గారు. ఓకే. దానికి కొన్ని మెడిసిన్ ఇచ్చారండి. ఆ మెడిసిన్ వల్ల తగ్గలేదు అంటే డాక్టర్ గారిని కన్సల్ట్ చేద్దామని చెప్పారు. మామూలు వ్యవసాయం పనులు చేస్తారండి, మామూలు ఇంట్లో పొలం పనులు చేస్తారు. ఓకే. అదే దానివల్ల ఎవరన్నా కన్సల్ట్ అవ్వాలా లేదంటే రీసెంట్ గా మీరు చూసాను మేడం. దీనికి అంటే వైట్ వచ్చే మన ఏంటంటే ముడుకుల దగ్గర నుంచి కింద పాదం వరకు మొత్తం వైట్ వచ్చింది మేడం. ఓకే. అదే దానివల్ల ఏదైనా. ఓకే. సో మీరు చెప్పిన సిమ్టమ్స్ ప్రకారం అయితే దీన్ని మనం విటిలిగోగా తీసుకోవచ్చు. సో ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే ఇప్పుడు మీరు అక్యూట్గా వస్తుంది, ఇప్పుడిప్పుడే 4 months నుంచి వస్తుంది అంటున్నారు కాబట్టి సో దీనికి ట్రీట్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయండి. అంటే బ్రౌన్ స్పాట్ అపేరెన్స్ రావడం, మనకి క్యూర్ అవ్వడం కూడా ఎక్కువగా మనం చూసుకోవచ్చు. సో ఒకసారి మీ నియర్ బై హోమియోకేర్ బ్రాంచ్ని అప్రోచ్ అవ్వండి. రైట్, కాల్ ఉన్నారండి. చైతన్యపురి నుంచి శ్రీనివాస్ గౌడ్ గారు కాల్ చేస్తున్నారు. శ్రీనివాస్ గౌడ్ గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో. హలో నమస్తే అండి. నమస్తే అండి, శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పండి. లాస్ట్ 3 months నుంచి నాకు చిన్నగా ఇరిటేషన్ ఉండేది. మళ్ళీ అది రింగ్ వామ్ అన్నారు. రింగ్ వామ్ అనేది బాగా స్ప్రెడ్ అవుతుంది ఎక్కువగా. ఓకే. అది హోమియో కేర్ లో మా డాక్టర్ గోపాల్ అని ఉండేది. ఓకే. అనాటమీ మన రామంతపూర్ కాలేజీ. ఓకే. రిటైర్డ్ సార్. ఆయనతో కొంత మెడిసిన్ తీసుకున్న అయినా తగ్గట్లేదు మేడం. ఓకే. ఓకే. సో మీరు రింగ్ వామ్ అంటున్నారు కాబట్టి రింగ్ వామ్ని మనం చూసుకోగలిగితే ఇది ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్ అండి. సో హ్యాండ్స్ పైన కానీ లెగ్స్ పైన కానీ లేకపోతే ప్రైవేట్ పార్ట్స్లో కానీ మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే రింగ్స్ లాగా ఏర్పడడం, అక్కడ దురదగా ఉండడం, రెడ్నెస్గా ఉండడం అండ్ ఇది ఒక పర్సన్ టు పర్సన్ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటున్నాయండి. సో ఎక్కువ శాతం మీరు గమనించుకున్నట్టయితే మీ సోప్ కానీ, మీ యూజ్ చేసే టవల్స్ కానీ, మీ బెడ్షీట్స్ కానీ ఇతర వాళ్ళు యూజ్ చేయకుండా చూసుకోండి. బికాజ్ వాళ్ళకి కూడా ఇది స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది హోమియోకేర్లో వచ్చేసరికి దీనికి మంచి జనరిక్ ఫార్ములాస్ ఉంటున్నాయండి. సో మీరు ఒకసారి నియర్ బై హోమియోకేర్ బ్రాంచ్ని అప్రోచ్ అవ్వండి. అండ్ అలాగే డాక్టర్ గారు, కొన్ని రకాల మెడికేషన్ వల్ల కూడా స్కిన్కి సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి అని అంటూ ఉంటారు కదా, ఎలాంటి మెడికేషన్ వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి? అండ్ అలాగే సోరియాసిస్, వెటిలిగో వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయంటారా? ఓకే. సో మెడికేషన్స్ విషయానికి వస్తే వాళ్ళు వెదర్ నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ ఏదైనా యూజ్ చేస్తున్నారా, లేకపోతే డయాబెటీస్ పైన కంప్లీట్గా ఇన్సులిన్ డిపెండెంట్ పేషెంట్స్ ఉండడం, లేకపోతే ఆస్పిరిన్ పేషెంట్స్లో మనం ఎక్కువగా ఏం చూస్తున్నామంటే హైపోపిగ్మెంటెడ్ స్పాట్స్ కానీ ఎక్కువగా మనం గమనిస్తాం. అంటే బ్లాక్ స్పాట్స్ రావడం కానీ వైట్ స్పాట్స్ రావడం కూడా మనం గమనిస్తుంటాం. దీంతో పాటు స్కిన్ థిక్ అయిపోవడం కూడా, మనం దురదలాగా స్కిన్ థిక్ అవ్వడం, ఎగ్జిమా లాంటిది ఏర్పడడం, డెర్మటైటిస్ ఏర్పడడం కూడా మనం సర్టెన్ మెడికేషన్స్తో చూస్తూ ఉంటాం అన్నమాట. సో ఈ సోరియాసిస్, విటిలిగో వచ్చేసరికి వేరే మెడికేషన్స్ వల్ల అయితే జనరలీ సోరియాసిస్ అండ్ విటిలిగో రాదు. బట్ వాళ్ళకి ఆల్రెడీ ఏదైనా ఆటోఇమ్యూన్ డిజార్డర్ ఉందా అంటే లైక్ సపోజ్ థైరాయిడ్ తీసుకోండి. థైరాయిడ్లో మనకి థైరాయిడైటిస్, హషిమోటోస్ థైరాయిడైటిస్ తీసుకుంటాం. ఇది కూడా ఒక ఆటోఇమ్యూన్ డిజార్డర్. సో ఆల్రెడీ ఒక ఆటోఇమ్యూన్ డిజార్డర్తో బాధపడుతున్న వాళ్ళకి థైరాయిడ్ కానీ విటిలిగో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాకపోతే ప్రతి పేషెంట్కి రావాలని ఇది ఉండదు. సో ఇది పర్సన్ టు పర్సన్ అనేది డిఫర్ అవుతూ ఉంటుంది. రైట్, కాల్ ఉన్నారండి. కడప నుంచి వెంకటరమణ గారు కాల్ చేస్తున్నారు. వెంకటరమణ గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. డాక్టర్ అమూల్య గారు ఉన్నారు. మేడం నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. మేడం నాకు 2013లో సోరియాసిస్ అటాక్ అయింది మేడం. ఓకే. తర్వాత వచ్చేసి ఇప్పటికి అంటే ఇది ఫర్దర్ గా ఎన్ని ఏళ్ళ వరకు ఉంటుంది మేడం? నేను ఆల్రెడీ హోమియో ఇంటర్నేషనల్ కేర్ మన బ్రాంచ్ తిరుపతిలో నేను ట్రీట్మెంట్ చేసుకుంటున్నాను మేడం. ఓకే. అంటే ఇది ఫర్దర్ గా మనకి ఏదో ఆరోగ్య సమస్యలపై ప్రభావం చూస్తుంది మనకి ఇప్పుడు వరకు ఎటువంటి అంటే డయాబెటీస్ అలాంటివి లేవు మేడం. ఓకే.
అది ఇంకా మన ఆరోగ్యంపై ఎటువంటి ప్రభావం చూపుతుందని ఓకే ఓకే అండి. సో సోరియాసిస్ అనేది మనకి పర్సన్ టు పర్సన్ డిఫర్ అవుతుందండి. కొంతమంది పేషెంట్స్లో మనకి 6 monthsలో క్యూర్ అవడం అనేది మనం గమనిస్తాం. కొంతమంది పేషెంట్స్లో మనకి 3 years to 5 years కూడా కంప్లీట్గా క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది ఇమ్యూన్ బేస్డ్ ఉంటుంది కాబట్టి సో వాళ్ళ బాడీ రియాక్షన్ ఎలా ఉంటుంది, వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ ఎలా ఉంటుంది అనే దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. సో ఎంత ప్యాచెస్ క్లియర్ అవుతున్నాయి, ఎంతవరకు వస్తున్నాయి, న్యూ ప్యాచెస్ ఏమైనా వస్తున్నాయి, ఆ న్యూ ప్యాచెస్ వస్తే క్లియర్ అవుతున్నాయి, ఇవన్నీ మనం గమనించుకుంటూ ఉండాలన్నమాట. ఒకవేళ స్కేలింగ్ జరుగుతుందా, స్కేలింగ్ ఆగిపోయిందా, లేకపోతే స్కిన్ కలరేషన్ ఏమైనా మారిందని కూడా మనం గమనిస్తూ ఉండాలి. అలానే సోరియాసిస్ కాంప్లికేషన్స్కి వచ్చేసరికి సోరియాటిక్ ఆర్థరైటిస్ అనేది కూడా మనం గమనిస్తుంటాము. ఆల్రెడీ సోరియాసిస్ ఉన్న వాళ్ళకి జాయింట్స్ స్వెల్ అయిపోవడం, ఫింగర్స్ స్వెల్ అయిపోవడం, ముఖ్యంగా చూసుకున్నట్టే మన చేతి వేళ్ళల్లో స్వెల్లింగ్స్ రావడం కూడా మనం గమనిస్తుంటాం. దీంతో పాటు డిఫార్మిటీస్ ఏర్పడడం, అంటే కాళ్ళు చేతులు వంకర, చేతి వేళ్ళు వంకర వెళ్ళడం కూడా గమనిస్తుంటాం. దీన్ని మనం సోరియాటిక్ ఆర్థరైటిస్ కింద కూడా తీసుకోవచ్చండి. ఒకసారి మీ నియర్ బై హోమియోకేర్ బ్రాంచ్ని అప్రోచ్ అవ్వండి. అయితే డాక్టర్ గారు, సాధారణంగా ఈ సోరియాసిస్, వెటిలిగో ఇలాంటివే కాకుండా స్కిన్కి సంబంధించి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందంటారు? ఓకే, స్కిన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ని కనుక మనం చూసుకున్నట్టయితే మనం డర్మటైటిస్, ఎగ్జిమా ఇలాంటివి కూడా చూసుకోవచ్చండి. సో డర్మటైటిస్ విషయానికి వచ్చేసరికి అంటే చేతి వేలు లైట్గా ఇన్ఫ్లమేషన్ అవడం, స్కిన్ ఇన్ఫ్లమేషన్ అవడం కూడా గమనిస్తుంటాం. ఇది ఎక్కువగా చూసుకున్నట్టయితే ఎక్కడైతే స్వెట్ ఎక్కువగా వస్తుందో, ఫోల్డింగ్స్ ఎక్కువగా ఉంటాయి, అంటే ఎల్బోస్లో కానీ ఎల్బో జాయింట్స్లో ఉండడం, నెక్ దగ్గర ఉండడం, లేకపోతే నీ జాయింట్ వెనకాల ఉండడం కూడా మనం గమనిస్తున్నాం. ఇక్కడ స్వెట్ వల్ల విపరీతంగా దురద రావడం, మంట రావడం, స్కేలీగా ఉండడం, లేకపోతే డ్రై అవ్వడం, క్రాక్స్ రావడం మనం చూస్తూ ఉంటాం. దీన్ని డర్మటైటిస్ కింద తీసుకోవచ్చు. అలానే ఎగ్జిమా విషయానికి వచ్చేసరికి దీన్ని మనం అలర్జిక్ ఎగ్జిమా కూడా, ఏదైనా సర్టెన్ ప్రోడక్ట్ వల్ల అలర్జిక్ రావడం కూడా మనం గమనిస్తూ ఉంటాం. చేతుల పైన చిన్న చిన్నగా, కాళ్ళపైన చిన్న చిన్నగా రెడ్డిష్ ప్యాచెస్ రావడం కూడా మనం ఎగ్జిమా కింద తీసుకొస్తుంది. అలానే మిగతా విషయానికి వచ్చేసరికి స్కిన్ డిసీజెస్ చూసుకున్నట్టయితే మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ఫంగల్ ఇన్ఫెక్షన్, అంటే రింగ్ వార్మ్ ఇన్ఫెక్షన్స్ కూడా మనం చూసుకోవచ్చండి. దిస్ ఇస్ ఫంగల్ ఇన్ఫెక్షన్, అంటే యూజువల్లీ ఒక పర్సన్ టు ఇంకొక పర్సన్ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటాయి. మిగతా స్కిన్ డిజార్డర్స్ చూసుకున్నట్టయితే లైకెన్ ప్లానెస్ కానీ, ఎస్ఎల్ఈస్ కానీ, లేకపోతే వేరే ఇంకేదైనా, ఇవన్నీ కూడా కొంచెం ఆటో ఇమ్యూన్ బేస్డ్ ఉంటాయండి. దాంతోపాటు మనం వేరే స్కిన్ది చూసుకున్నట్టయితే మెలాస్మా కూడా మనం కొంతమంది స్త్రీలలో అబ్జర్వ్ చేస్తున్నాం. అంటే ఫేస్ పైన బ్లాకిష్ స్పాట్స్ రావడం, హైపర్ పిగ్మెంటెడ్ స్పాట్స్ రావడం కూడా మనం దీన్ని ఎక్కువగా గమనిస్తున్నాం. ఇవి ఎక్కువగా మనం చూసుకున్నట్టయితే స్త్రీలలో ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఎవరికైతే ఆల్రెడీ పీసీఓడితో బాధపడుతున్నారో, లేకపోతే మెనోపాజల్ స్టేజ్లో ఉన్న వాళ్ళలో ఎక్కువగా ఈ మెలాస్మా లాంటిది కూడా మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఓకే, అంటే అలాగే కొన్ని రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ అలోపతి లాంటి మెడిసిన్స్ వాడుతున్న వాళ్ళు కూడా ఈ సోరియాసిస్ కానీ, వెటిలిగో కానీ ఈ హోమియోపతి మెడిసిన్ వాడొచ్చు అంటారా? దానివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయా? ఓకే, సో ఆల్రెడీ ఏదైనా క్రానిక్ డిజార్డర్తో బాధపడుతున్న వాళ్ళు, ఆల్రెడీ ఇతర మెడికేషన్స్ తీసుకున్న వాళ్ళు, లైక్ ఆస్పిరిన్ కానీ, డయాబెటీస్ కోసం ఇన్సులిన్ ఇంటేక్ ఉండడం కానీ, హైపర్ టెన్షన్ కానీ, ఇలాంటి మెడిసిన్స్ తీసుకునే వాళ్ళు కూడా హోమియోపతి మెడిసిన్స్ యూస్ చేయవచ్చండి. సో ఈ మెడిసిన్కి ఆ మెడిసిన్కి ఒక 1 hour గ్యాప్ ఉంటే సరిపోతుంది. సో దీనివల్ల హోమియోపతి త్రూ అయితే మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అలానే 2 మెడిసిన్స్ యూస్ చేయడం వల్ల కూడా మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. అండ్ సోరియాసిస్తో బాధపడే వాళ్ళు ఆహార పదార్థాలలో కొన్ని అవాయిడ్ చేయాలనేసి అంటూ ఉంటారు. అంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చెప్తారు? ఓకే, ఫుడ్ విషయానికి వచ్చేసరికి సోరియాసిస్లో కనుక మనం ఎక్కువగా గమనించినట్టయితే స్పెసిఫిక్ ఫుడ్తో వస్తుందనేది మనం ఏది చెప్పలేము. కాకపోతే మనం జనరల్గా ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంది అయితే ఏదైతే సీ ఫుడ్ ఉంటుంది, అంటే ఫిష్ కానీ, ప్రాన్స్ కానీ, దీనివల్ల ఏదైనా స్కిన్కి సంబంధించిన డిజార్డర్స్ ఎక్కువగా అగ్రివేట్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. అంటే ఎక్కువగా ఇచ్చింగ్ రావడం. సో సోరియాసిస్తో బాధపడుతున్న పేషెంట్స్ ఫిష్ కానీ, ప్రాన్స్ని కానీ అవాయిడ్ చేసుకోవాలి. అలానే ఐరన్ రిచ్ ఫుడ్ ఎక్కువగా ఉండేలా వాళ్ళు తీసుకోవాలి. అంటే ఆకుకూరలు ఎక్కువగా తీసుకునే వాళ్ళు, విటమిన్ సి ఎక్కువగా ఉండే వాళ్ళు తీసుకునేవాళ్ళు. అండ్ దీస్ బోత్ ఆర్ కాస్మెటిక్ ఇష్యూస్ కాబట్టి విటమిన్ డి లోపం ఉండడం కూడా మనం దీంట్లో ఎక్కువగా గమనిస్తుంటాం. సో వీళ్ళు ఎక్కువగా బయటికి రాకపోవడం వల్ల విటమిన్ డి లోపం ఉండడం కూడా ఎక్కువగా చూస్తుంటాం. సో విటమిన్ డి రిచ్ ఉండే ఫుడ్ కూడా మనం ఎక్కువగా తీసుకోవడం బెటర్గా ఉంటుంది. అండ్ కొంతమంది చూసుకుంటే డాక్టర్ గారు స్కిన్ చేతులు వచ్చేసరికి ఒక రంగు ఉంటుంది, ఫేస్ వచ్చేసరికి ఒక రంగు ఉంటుంది, అంటే డిఫరెంట్ షేడ్స్ కనపడుతూ ఉంటాయి. సో దీన్ని కూడా మనము చర్మ సమస్యగానే భావించవచ్చు అంటారా?
సో ఫేస్కి వచ్చేసరికి మీరు అన్నట్టు చేతులకి ఫేస్కి డిఫరెంట్ షేడ్ ఉండడం అనేది డిఫరెంట్గా ఉండొచ్చండి. సో దీన్ని మనం ఒక స్కిన్ డిజార్డర్గా అయితే తీసుకోలేము. అంటే స్పెసిఫిక్గా ఏదైనా థిక్ ప్యాచెస్ ఏర్పడుతుంది, థిక్గా ఒక హైపర్ పిగ్మెంటెడ్గా కానీ తీసుకున్నప్పుడు అప్పుడు మనం చెప్పుకోవచ్చు. లేకపోతే యూజువల్గా మనం చూసుకున్నట్టయితే ఏదైతే మన బాడీ పార్ట్స్ ఎక్కువగా సన్కి ఎక్స్పోజర్ ఉండదో అవి ఎక్కువగా ఫేర్గా ఉండడం, ఏ పార్ట్స్ అయితే ఎక్కువగా మనకి సన్ ఎక్స్పోజర్ ఉంటుందో అవి కొంచెం ట్యాన్గా మారడం అనేది ఇట్ ఈస్ అ న్యాచురల్ థింగ్ అండి. సో దీన్ని మనం డిజార్డర్గా అయితే ఇది కన్సిడర్ చేయలేము. రైట్, కాల్ ఉన్నారండి. రాజు గారు కాల్ చేస్తున్నారు సూర్యాపేట నుంచి. రాజు గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. డాక్టర్ గారు నమస్కారం మేడం. నమస్తే అండి, చెప్పండి మేడం గారు. మా అబ్బాయికి 21 years మేడం. ఓకే. అయితే ఈ అరచేతులలో ఇట్లా ఇట్లా పగుళ్ళు వచ్చేసి కొంచెం దురద పెట్టి బాగా ఇట్లా గోపుతా ఉంటాడు మేడం. ఓకే. అయితే మేము హైదరాబాద్ లో ఔరంగాబాద్ డాక్టర్ కాడ చూపించినాం మేడం. ఓకే. చూపిస్తే కొద్ది రోజులు తగ్గుతున్నాయి, కొద్ది రోజులు వస్తున్నాయి మేడం. అయితే మా అబ్బాయి అక్కడ అగ్రికల్చర్ BSc చదువుతాడు మహారాష్ట్రలో. ఓకే. అక్కడ ఫుడ్ గిట్లా తేడా వచ్చిందా అని చెప్పి ఈ మధ్యన 1 month బ్యాక్ కూడా చూపిస్తే సోరియాసిస్ అని చెప్పినారు మేడం. ఓకే. దీనికి శాశ్వతంగా పోయే మార్గం ఏమన్నా ఉంటే చెప్పండి మేడం. డెఫినెట్గా అండి, దీన్ని శాశ్వతంగా అయితే మనం తీసుకోవచ్చండి. సో మీరు అరిచేతుల్లో చెప్తున్నారు కాబట్టి దీన్ని మనం పామో ప్లాంటర్ సోరియాసిస్ కింద తీసుకోవస్తుందండి. సో ఎక్కువగా మీరు అగ్రికల్చర్ చేస్తున్నారు అని అంటున్నారు కాబట్టి ఎక్కువగా సాయిల్ ఎక్స్పోజర్లో ఉండడం కానీ సాయిల్తో ఎక్కువగా వర్క్ చేయడం ఉండడం వల్ల కానీ అతనికి ఎక్కువగా అగ్రివేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందండి. సో ఒకసారి మీ నియర్ బై హోమియోకేర్ బ్రాంచ్ని అప్రోచ్ అవ్వండి. డాక్టర్ గారు, హోమియోకేర్ ఇంటర్నేషనల్లో సోరియాసిస్ అండ్ విటిలిగోకి సంబంధించి ఎలాంటి ట్రీట్మెంట్ ఉందో తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ హలో డాక్టర్. నమస్తే.